ప్రభు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా బహు చక్కగా వివరించారు. నాకు ఇచ్చినటువంటి మాట 7వ మాట, చివరి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. ఓకే, ఈ యేసు ప్రభు పలికినటువంటి ఈ యొక్క మాటలు చాలా విలువైనవి. ఈ యొక్క మాటలను మన హృదయాల్లో పెట్టుకుని జీవిస్తే మన యొక్క జీవితాలు ఎంతైనా సుందరం, మనోహరం. ఈ యొక్క మాటల్లో 7వ మాట మీకు తెలుసు కదా. 7వ మాట అనేది సంపూర్ణమైనది కదా. 7 అనగా అర్థం సంపూర్ణత, సంపూర్ణతకి సూచిస్తుంది 7వ మాట. 7 సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఈ దేవాదేవుడు యొక్క సృష్టిని అంతటిని 6 రోజుల్లో సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడని కదా. 6 రోజులు సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే యేసు ప్రభు వారు సిలువలో కూడా 6 మాటలు చెప్పి 7వ మాటతో ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రతి మనిషి తన యొక్క జీవితంలో ఒక 2 ప్రార్థనలు చేస్తాడండి. ఒక ప్రార్థన ఎలా ఉంటుందంటే, తన యొక్క పాప జీవితం బట్టి ప్రార్థిస్తూ ఉంటాడు. నా దేవా, నా చేయి పెట్టి నా చేయిని విడిచిపోకు, నన్ను విడిచిపెట్టకని. మరి ఒకరు ప్రార్థన చేస్తాడు. కొందరైతే ఎట్లా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని. పాపులు చేసే ప్రార్థన ఏమో అలా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుని దేవునిలో ఆత్మీయంగా బలపడినటువంటి బిడ్డలు చెప్పే మాటలేమో, ఈ యొక్క ఆత్మను నీ దగ్గరకు చేర్చుకో అని ఒక విజయం, ఒక సంతోషంతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ కూడా బహు సంతోషం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మాట్లాడతారు. ఆత్మీయంగా, ఆత్మలో బలపడిన వారు మాత్రమే. వారి మరణం గురించి ఆందోళన ఉండదు. నిజంగా మీరు మరణిస్తారని మీకు ఆందోళన ఉంటే మీరు ఇంకా పాప జీవితంలో ఉన్నట్లే. మీ మరణం గురించి మీకు ఆందోళన లేదు అంటే కనుక మీ జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలిగి మీరు అంటే మీరు దేవునిలో బలంగా ఉన్నట్టే. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకున్నప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. అసలు ఆత్మ ఏంటి? ఈ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? అసలు ఈ ఆత్మని ఎవరిచ్చారు? మనలో ఉన్నదేంటి? మనం ఎవరు? మనం మనుషులు కదా.
ఈ మనిషి యొక్క శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మే ఈ యొక్క శరీరమును ధరించుకుని ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు దుస్తులు ధరించుకున్నారండి, ధరించుకున్నారు కదా. మీ శరీరాలపై మీ యొక్క దుస్తులను ధరించుకున్నారు. అలాగే ఈ యొక్క ఆత్మ కూడా శరీరమును ధరించుకుని ఉన్నదంట. ఈ యొక్క ఆత్మను మనం పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మ లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి దగ్గర ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలే చివరికి దేవుని దగ్గరికి చేరుతాయి. ఈ శరీరము మన్నైనది, మన్నికే వెళ్ళిపోతారు. చూడండి, ప్రసంగి 12:7 ఉంటుంది. లేకపోతే యోబు 32:8 ఉంటది. ఆయనను నరులలో ఆత్మ మరలా భూమికి చేరు. ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు పోవును. మన యొక్క ఆత్మలన్నిటి కూడా ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గరికి పోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే నరకంలోకైనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంత భక్తి చేసి మనం నరకంలోకి వెళ్ళిపోతే ఇంకెట్లా? దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకని మనం మన యొక్క ఆత్మను పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనిషి ఉన్నాడు. ఈ యొక్క మనిషి చనిపోయాడనుకో, మనిషి ఏమంటారు? ఇప్పుడు సరిపోయే ఒక ఆయన చనిపోయారనుకో, ఆయన పేరు పిలుతారు. బాడీ ఏది, ఎక్కడ ఉంది, శవం వచ్చిందా, ఇటువంటి వర్డ్స్ మాట్లాడు కదా. ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఆత్మ దేవుని యొద్దకు కొనిపోబడి. దేవుని నమ్ముకున్న మనలో ఒక ఆత్మ ఉన్నదని మీరు అందరూ గుర్తెరగాలి. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మీకు తెలియాలి. అది లేకుండా ఏం చేసినా వ్యర్థమే. అది చేస్తేనే సంపూర్ణత. అది చేయడానికే మీరు సమర్పణ కలిగి ఉండాలి. అది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఒక సమర్పణ కలిగి ఆత్మీయంగా బలపడుతూ మీరు దేవునిలో ఉంటే మీ యొక్క ఆత్మ దేవుని యొద్దకు వెళ్తారు. లేదు అంటే నరకంలోకి వెళ్ళిపోతారు. మరి మీ యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు గుర్తెరిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామనేదే మనం గుర్తెరగాలి. యేసు ప్రభు వేటి విషయాల్లో కూడా ఆయన ఏమి ఇది చెందలేదు. ఆయన పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఆయన అప్పగించినటువంటి విషయాల్లో ఏ విషయంలో కూడా ఆయన బాధ చెందలేదు. ఇప్పుడు చూడండి, ఆయన అనేక అప్పగింపులు చేశాడు ఆయన కదా. కానీ ఆత్మ విషయంలో ఆయన అలా లేడు. తండ్రికి ఆ యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆయన బట్టలు ఉన్నాయండి, ఆ బట్టలో చీట్లు వేసుకున్నాడు తీసేసి. వాటి విషయంలో ఆయన ఏమనలేదు. నెక్స్ట్ ఆయన శరీరం నలగొట్టారు. నెక్స్ట్ ఆయన్ని అప్పగించారు. 30 నాణాలకి అమ్మేశారు ఆయన. ఎవరు? ఇస్కరియోతు యోధా.
ఆ విషయంలో కూడా ఆయన ఏమి ఇవ్వలేదు. కానీ ఆత్మ విషయంలో మాత్రం ఆయన తండ్రి దగ్గర విన్నవించుకుంటూ తండ్రికి అప్పగించాడు. మీ దగ్గర ఉన్న మీ ఏ పరిస్థితులైనా కూడా ఈ లోకంలో రకరకాలుగా ఉండొచ్చు, కానీ మీ ఆత్మ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ఆత్మీయ విధానమే మీరు కలిగి ఉండాలి. అటువంటి ఆ ఆత్మీయ విధానం మీలో ఉంటే, మీరు ఆత్మీయంగా ఎంత బలంగా ఉంటే మీరు దేవునిలో అంత బలంగా ఉన్నట్టు, మీ యొక్క ఆత్మలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి అడుగులు పడుతున్నట్లే. కాబట్టి మీరందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం మన యొక్క ఆత్మలను దేవుని చెంతకే చేరాలని, మన హృదయాలను దేవునికి అప్పగించాలి. ఏవేవో అప్పగించడం కాదు, మన హృదయాలను దేవునికి ఇవ్వాలి. ఈ యొక్క ఇదే విధానము బైబిల్లో ఇంకొకరు కూడా, యేసు ప్రభు వారితో పాటు ఇంకొక ఆయన కూడా తన యొక్క ఆత్మను అప్పగించుకున్నారు. ఎవరైనా? స్టెఫన్. అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఆయన కూడా దేవునికి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు. మనం కూడా అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే మన జీవితాలు ఎంతకైనా మంచిది. లేదు అంటే మనం అనేక శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే, మీరు పరలోక రాజ్యంలో చేరడానికి ఇవన్నీ కూడా దేవాది దేవుడు లాస్ట్లో చేసిన పని కూడా అదే. తన ఆత్మను అప్పగించుకున్నాడు తండ్రి. మనం కూడా మన జీవితాల్లో మన యొక్క ఆత్మలను పోగొట్టుకోకూడదు. మన ఆత్మలను దేవునికి హృదయపూర్వకంగా అప్పగించుకునే వారి విషయంలో మనం ఉండాలి. అలా చేసుకున్నప్పుడే మన జీవితానికి సార్థకం. ఈ యొక్క వచనం యొక్క నెరవేర్పు కూడా ఉంది. ప్రతి ఒక్క యేసు ప్రభు పలికినటువంటి యొక్క ప్రతి మాట కూడా ప్రవచనంగా నెరవేర్చబడింది. ప్రతి ఓడు కూడా నెరవేర్పు ఉంది. ఈ 7వ వచనం యొక్క నెరవేర్పు కీర్తనలో ఉంటారు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటాడు. చూడండి, కీర్తనలో 31వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. ఇదే ఈ యొక్క కీర్తనలో దావీదు రచించినటువంటి కీర్తనలో ఈ యొక్క మాట నెరవేర్పే ఈ యొక్క ఏడవ మాట. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను దేవునికి అప్పగించుకుంటూ దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ మీ యొక్క ఆత్మలను యేసు ప్రభువు తన తండ్రికి ఏ విధంగా తన పని అంతటిని పూర్తి చేసుకుని తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడో, మీ యొక్క ఆత్మలను కూడా మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం మీరు ఆత్మీయంగా బలపడుతూ మీ ఆత్మలను పోగొట్టుకోకుండా, ఏ పరిస్థితుల్లో కూడా పడిపోకుండా మీ యొక్క హృదయాలను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటూ దేవునిలో మీరు ఆత్మీయంగా బలపడాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క